రైట్. ఇక మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొందరైతే సర్పంచ్లు ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చారు కుక్కల్ని చంపేస్తామని. సో రీసెంట్గా మనం చూసాం చాలా మంది సర్పంచ్లు కూడా వీధి కుక్కల్ని చంపేయడం చూసాం. సో దీనిపై అయితే రేణుదిశ తీవ్ర స్థాయిలో స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. యా షాలిని, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఈ మధ్య కాలంలో జస్టిస్ విక్రమ్నాథ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీధి కుక్కల పైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి. సో వాటికి ఫుడ్ పెట్టే వాళ్ళు, ఒకవేళ పెంచుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే పెంచుకోవాలి, వాటిపైన చర్యలు తీసుకోవాలి. అంటే 9 ఏళ్ల బాలుణ్ణి కరిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కుక్కలకు సంబంధించి వీధి కుక్కలు ప్రజల ప్రాణాలు తీస్తుంటే, రేబీస్ వ్యాధి పెరుగుతుంటే, సో మనుషులు ప్రాణాలు చచ్చిపోతుంటే కుక్కల విషయంలో ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని దీనిపైన సంచలన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో ఎవరైతే డాగ్ లవర్స్ ఉన్నారో, జంతు ప్రేమికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. సో చాలా కాలం నుంచి దీనిపైన ఫైట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా కూడా దీని మీద తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు. ఈవెన్ గతంలో జిహెచ్ఎంసీలో పరిధిలో కూడా కొంతమంది ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా చాలా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీధి కుక్కల్ని చంపేస్తున్నారని, ఈవెన్ నిజామాబాద్ జిల్లాలో కూడా వీధి కుక్కలు కరుస్తున్నాయని చెప్పేసి వాటిని చంపి పూడ్చిపెట్టినటువంటి ఘటన కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనంగా మారింది. వీధి కుక్కలు ఏవో 1-2 అగ్రెసివ్గా ఉన్నంత మాత్రాన 100-5 అగ్రెసివ్గా ఉండొచ్చు. వాటి నేపథ్యంలో మిగతా కుక్కలన్నింటికీ ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? రెండు దేశాలు కూడా చాలా సంచలన కామెంట్స్ చేసింది. సో మగవాళ్ళు అంతా ఉన్నారు, మరి అందులో కొంతమంది రేపిస్టులు ఉంటారు, కొంతమంది మర్డరర్స్ ఉంటారు. ఇలా ఈ లెక్కన మనం మగవాళ్ళందరినీ కూడా పనిష్ చేయాలా అని తను కంపేర్ చేసింది. కుక్కలకు, మగవాళ్ళకి, మనుషులకు కంపేర్ చేస్తూ రెండు దేశాలు చాలా సంచలనంగా మాట్లాడుతూ ఆ కుక్కలను నేను పెంచుకుంటాను, అవసరమైతే వాటిని చంపొద్దంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో హైదరాబాద్లో కూడా కుక్క దాడులు చాలా తీవ్రంగా జరిగాయి. దాడులు జరిగినటువంటి టైంలో కూడా ఆ రోజు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కుక్కల విషయంలో సింపతి చూపిస్తూ మాట్లాడారు. అది దానిపైన రామ్ గోపాల్ వర్మ కూడా రెస్పాండ్ కావడం జరిగింది. ఆ కుక్కలన్నింటినీ మీ ఇంట్లో తీసుకొచ్చి పెంచుకోండి, కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తుంటే మీరు కుక్కల మీద సింపతి ఇస్తున్నారు, మనిషి ప్రాణానికి ఇచ్చే విలువ కుక్క ప్రాణానికి ఇచ్చేటువంటి విలువ ఒకటేనా అంటూ గతంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశం పైన చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. బట్ ఏదేమైనా కానీ